రాశుల కన్నా కోరదగినది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను మానవా నీ బ్రతుకు మార్చవా ఓ మానవా నీ పాపము మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా పాపములోనే బ్రతుకుతున్నతో చెడును నీ దేహము పాపములోనే మరణించినచో తప్పదు నరకము పాపములోనే బ్రతుకుతున్నతో చెడును నీ దేహము పాపములోనే మరణించినచో తప్పదు నరకము ఓ మానవా నీ పాపము మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా ఓ మానవా నీ పాపము మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా ఎంతకాలము పాపములోనే కొట్టబడదు ఎంతకాలము ఎంతకాలము యసన పరుడవై తిరుగుతుండవు ఎంతకాలము దుఃఖములోని మునిగి ఉండవు ఎంతకాలము శాపములోనే కొట్టబడదు ఎంతకాలము వ్యసన పరుడవై తిరుగుతుండవు ఎంతకాలము దుఃఖములోనే మునిగి ఉండవు యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము యేసయ్య తన రక్తముతో నీ పాపం కడుగును యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము
యేసయ్య తన రక్తముతో నీ పాపం కడుగును. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుచుందువు, ఎంతకాలము దేవుని మాటను ఎదిరించెదవు, ఎంతకాలము దేవుని నీవు దుఃఖపడదువు. ఎంతకాలము దేవుని విడిచి తిరుగుచుందువు, ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుచుందువు, ఎంతకాలము దేవుని మాటను ఎదిరించెదవు, ఎంతకాలము దేవుడు నీవు దుఃఖపడుతువు. యేసయ్యే నీ పాపము కొరకు ప్రాణము పెట్టెను, యేసయ్యే నిన్ను రక్షించి పరమున చేర్చెను, యేసయ్యే నీ పాపము కొరకు ప్రాణము పెట్టెను, యేసయ్యే నిన్ను రక్షించి పరమున చేర్చెను. ఓ మానవా, నీ పాపము మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా, నీ పాపము మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. పాపములోనే బ్రతుకుతున్నతో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము, పాపములోనే బ్రతుకుతున్నతో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా, నీ పాపము మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా, నీ పాపము మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. పాటలు పాడిన ఊరి వారికి దేవుని పెట్టమని తెలుపుతున్నాను. ఈరోజు అధ్యక్షులుగా వహించవలసిందిగా నా గంగాచలం గారిని దయచేసి పిలుస్తున్నాను. దేవుని మహిమ కలుగును కాక. గుడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరు నిలబడినట్టయితే అనగా ప్రార్థన చేసుకుని బైబిల్ ప్రార్థన చదువుకుందామండి. దయగల తండ్రి, కృపగల దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లింటున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడా, వందనాలు తండ్రి. అద్భుతాలు చేసి దేవ స్తోత్రాలు స్తుతులు తండ్రి. అవును ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవ నీ సన్నిధిలో మేమందరం కొడిటి రీతిగా నిన్ను చూపించడకు, నిన్ను గణపరచడకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లింటున్నాం తండ్రి. అవును ప్రభా, ఆరంభం నుంచి దేవ ఆరంభం వరకు దేవ నీ అధ్యక్షం ఉండి సక్రంగాను మర్యాదగాను నడిపించి కృప సహాయం చేస్తారని చిన్న ప్రార్థన మీ పాదశాన్ని చేర్చుకుంటారని యేసయ్య బట్టి ఏడుకుని బతిమాలుకుని మా పరమ తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథము 5వ అధ్యాయం చదువుకుందామండి. ఉత్తర పత్రిక చదువుకుందాం. ఇది చదువుంటే గానుకి వచ్చి చదవలసిందిగా కోరుతున్నాం.
ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేయి కాచియుందును. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయమును దిక్కు చూచి నమస్కరించెదను. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమై కొంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారు నాలుకతో హెచ్చకమలాడుదురు. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. కావున నీ నామము ప్రేమింపబడును. మంచిదమ్మా. అందరు కూర్చున్నట్లయితే బైబిల్ చదివిన ఆనుగ్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే సాక్ష్యాల సమయం అండి. మీ పట్ల, మీ కుటుంబాల పట్ల దేవుడు మీ పట్ల చేసిన మేలులకై ఇంతవరకు వారం దినాలు ఆయన రెక్కల చాటును కాచి కాపాడి మధ్యాహ్న సమయంలో దేవుని సన్నిధిలో మనం ఇట్టి రీతిగా ఉన్నామంటే కేవలం ఆయన కృప. అందుని మీరు సాక్ష్యాలు చెప్పాలనుకుంటే సాక్ష్యాల సమయం సాక్ష్యాలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగింది కాక. నాకు ఇచ్చిన అవకాశం ఫస్ట్ గారికి వందనాలు. నేను 22వ తారీఖుని ఇండియా వెళ్తున్నానండి. నా ప్రయాణంలో అందరూ ప్రార్థన చేస్తారని కోరుకుంటున్నాను. అయితే గడిచిన రోజుల్లో మా యొక్క గురించి కూడా అందరూ ప్రార్థన చేశారు. సమాజాన్ని బట్టి సంఘ పెద్దలు అందరికీ వందనాలు చెప్పుకుంటున్నానండి. నా ప్రయాణంలో కూడా ఏ ఇబ్బందులు లేకుండా క్షేమంగా వెళ్ళాలని, ప్రయాణం వచ్చేటప్పుడు కూడా ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకుంటారని కోరుకుంటున్నానండి. తర్వాత ఇంకా నేను ఫస్ట్ టైం వెళ్తున్నానండి రక్షణ తీసుకుని. నా కుటుంబంలో ఎవరు కూడా రక్షణ తీసుకోలేదు. దేవుడు నన్ను నడిపించాడు. తండ్రి నాతోటి ఉంటారని నమ్మకంతో వెళ్తున్నానండి. అన్నదినము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని చిన్న సాక్షి దేవుడు దీవించును కాక. ఆమేన్. దేవునికి మహిమ కలిగిన గాక. దైవ సేవకులకు మరి కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలండి. మళ్ళీ 4 వారాలు దేవుని సన్నిధికి రాలేకపోయాను. నేనైతే చాలా చింతిస్తూ ఉండేదాన్ని. మరి ఏదేమైనప్పటికీ మరి పరిస్థితులను బట్టి రాలేకపోయాను. మరి దేవుని సన్నిధిలో నేను ప్రార్థనా సహాయం కోరి గతించిన నెలలో మరి శైలజ డెలివరీ నిమిత్తం మీరు అందరూ ప్రార్థన చేశారు. మరి మీ అందరి ప్రార్థన ఫలితంగా దేవుడు మరి నార్మల్లో ట్రై చేసినప్పటికీ సాధ్యం కానప్పటికీ ఆపరేషన్ చేశారు. మరి ఏదేమైనప్పటికీ అన్ని విధాలు ప్రభు సహాయం చేసి మరి చక్కని బహుమానం దేవుడు ఇచ్చాడు. ఈరోజు వరకు మరి మంచి ఆరోగ్యం ఇచ్చి సజీవ లెక్కలు ఉంచిన దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి దేవుని చిత్తమైతే రేపటి దినానికి నెల పూర్తవుతుంది. మరి తీసుకొద్దామంటే నెలలో వాతావరణం చాలా వేడిగా ఉంది. అదే కాకుండా ఇంకా శైలజకి పాలు సరిగ్గా పడలేదండి. మరి డబ్బా పాలు పెడుతున్నాము, చర్చిలో వీలు కాకుండా ఉంటుందని కొంత ఇబ్బంది మట్టి తీసుకురాలేదు. శైలజ కుటుంబ తరపున ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఇంకా మరి సంపూర్ణంగా శైలజకి పాలు పడాలి.
మరి ఎందుకంటే వచ్చే నెలలో డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి మీరందరూ శైలజ నిమిత్తము బేబీ నిమిత్తము ప్రార్థన చేయండి. ప్రార్థించిన మీ అందరికీ దైవ సేవకుల వందనాలు. సాక్షాత్ దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. మంచిదండి. సాక్షి చెప్పిన ప్రభావం గారికి అలా పద్మ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని స్తోత్రంలో కూడి వచ్చిన అందరికీ మీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలుపుతున్నానండి. చిన్న సాక్ష్యం అండి. అది సేవకులు యేసబు గారు మరి ఈరోజు మరి వాట్సాప్లో మెసేజ్ పెట్టడం జరిగింది. మరి ఆయన చర్చికి వెళ్ళలేకపోతున్నారని తెలియపరిచారు. మరి 1వ తారీఖున డాక్టర్ చెకప్, అందులో మంచి రిపోర్ట్ వచ్చేలాగా ఈ చర్చి కూడా వెళ్ళేలాగా మీరు అందరూ ప్రార్థన చేయాలని చిన్న సాక్ష్యం. మంచిదండి. సాక్షి చెప్పిన ఎలిసరాజు గారు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని నామ స్తోత్రములండి. కూడి వచ్చిన విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అలాగే సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, వేదికను అలంకరించినటువంటి పాస్టర్ గారికి కూడా వందనాలు. ప్రభునందు ప్రియులారా, మరి చాలా రోజులు కుదరట్లేదు. అయితే నేను చెప్పవలసిన సాక్ష్యం ఏంటంటే, మరి మంగళవారం నైట్ నేను ఇంటికి వెళ్తున్నానండి. ఇందు నిమిత్తం అంటే చెకప్ ఉంది, జనవరి నెలలో చేయించుకోవాలి. అయితే నాకు పోయిన సంవత్సరం 2 సార్లు వెళ్ళటం చాలా దొరకలేదు. అందు గురించి మంగళవారం నైట్ వెళ్తున్నాను, చెకప్ చేయించుకోవాలి. తర్వాత మరి మీ అందరికీ తెలుసు, మా సతీమణి దేవుని సన్నిధిలో ఉంది. ఆమె కార్యక్రమం కూడా వస్తుంది 3వ తారీఖున సెప్టెంబర్. మరి ఆ కార్యక్రమాన్ని కూడా మరి చక్కగా చేయాలని ఆశపడుచున్నాను. అంతేకాదు మరి దేశంలో మరి ముందైతే ఆవిడ దేవుని సన్నిధిలో నిద్రించింది, ఆ బాధలో ఉండి ఇక్కడికి వెళ్ళలేదు, వచ్చేసాను. 2వసారి ఆపరేషన్కి వెళ్ళాను. అప్పుడు కూడా ఎక్కడికి మా బంధువుల ఇంటికి ఎవరికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్ళి వాళ్ళు చక్కగాను. మరి ఇప్పుడైతే ఫ్రీగా వెళ్తున్నాను. మరి వెళ్ళిన తర్వాత మరి పరిస్థితులు ఎలా ఉంటాయో, నా మనసు ఎలా ఉంటుందో కూడా దేవునికి తెలుసు గనక మరి నన్ను దేవుడే నడిపిస్తాడని ఆశపడుచున్నాను. గనక మీరందరూ మరి మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని, మరి మంగళవారం నైట్ ప్రయాణ విషయంలో సెలవులన్నింటిలో కూడా మరి సక్రమంగా గడుపుని మళ్ళా తిరిగి రావడానికి సహాయం చేసి లాగున మీ అందరూ ప్రార్థిస్తారని ఈ యొక్క చిన్న సాక్ష్యం చెప్పి ముగుతున్నాను. సాక్ష్యం దేవుడించి ఆశీర్వదించనుగా. ఆమేన్. మంచిదండి. 6వ రత్నంగా చెప్పిన సాక్ష్యం విన్నారు కదా. ఆయన కుటుంబం గురించి, ఆయన వీళ్ళ కార్యక్రమంలో ఏ కార్యక్రమం ఏమైనా వెళ్తున్నారో దాని గురించి కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాం. అలాగే వెళ్ళడం జరిగిందండి. మరి ఇప్పుడు నేను నా ప్రయాణం అంతట్లోనూ దేవుడు తోడుగా ఉండి మళ్ళీ సురక్షితంగా మళ్ళీ తిరిగి సన్నిధికి రావడానికి దేవుడు చేసిన సహాయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి అటు రీతిగానండి, మరి నేను కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి ప్రయాసపడుతున్నప్పుడు దేవుడు కృప వల్ల, దేవుని దయ వల్ల నాకు ఎంతగానో సహాయం చేసి దేవుని ప్రార్థనలో అందరూ ప్రార్థన చేశారండి. మరి సక్సెస్గా కొంత అయితే నేను చేసుకోగలిగాను, అది దేవుని కృప. అయితే పాస్టర్ గారిని కూడా దర్శించడం జరిగిందండి. అమరావతి అక్క ఫ్యామిలీ మేము కూడా వెళ్ళి దర్శించాము. పాస్టర్ గారు అయితే కొంచెం పర్లేదు, బాగానే ఉన్నానమ్మా, కానీ నేను సంఘానికి వెళ్ళలేకపోతున్నాను, ప్రార్థనకు వెళ్ళలేకపోతున్నాను అని దుఃఖించినప్పుడు చాలా బాధ అనిపించిందండి. మరి సంఘానికి అందరికీ వందనాలు చెప్పమని చెప్పారు. మనమైతే దేవునికి ప్రార్థన చేయగలమని, దేవుడు గొప్ప కార్యాలు చేస్తారని పాస్టర్ గారి పట్ల ఆశిస్తున్నాము. ఈ చిన్న కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. మంచిదమ్మా. చెప్పిన సాక్ష్యం మేరీ గారిని బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన దేవుడు ఆవిడ పట్ల ఎంతో కృప చూపి ఇల్లు కట్టుకోవటానికి కూడా దేవుడు సహాయం చేశాడు. అనుదిన మీ అందరి ప్రార్థన కూడా చేస్తున్నారు. అందుకే దేవుడు ఆయనకు గృహం నిర్మించుకోవటం కూడా కృప చూపుతున్నారు. వందనాలు తెలియజేస్తున్నాం.
అందరూ లేచి నిలబడినట్టయితే సాక్ష్యాల కొరకు ప్రార్థించుకుందాం. ఈ సాక్ష్యాల కొరకు రప పద్మ గారు ప్రార్థన చేయాలి. ఎందుకంటే కృతంగా చేయాలా. ఇవాళ స్త్రీల ఆరాధన ఉంది. మీరు ఎంత కృతంగా చేస్తే అంత మంచిది. అలాగే సంఘం గౌతమ్ గారిని బట్టి కూడా ఇండియా దేశం వెళ్ళి సురక్షితంగా మన మనకు వచ్చారు. ఆవిడ బట్టి కూడా మేము వందనాలు తెలియజేస్తున్నామమ్మా. అలాగే అనిల్ గారు చాలా వారాల మట్టి రాలేదు. ఆయన మన మధ్యన ఉంటే మన ధన్యత. మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాం సార్. ఈ సాక్ష్యాల కొరకు సాక్ష్యాల నిమిత్తం ప్రార్థన కోరుతున్నాం. ఇక్కడ కొన్ని ఎన్నపావులు వచ్చాయండి. మన దైవజనులు యేసబు గారి నిమిత్తము మీరందరూ ప్రార్థించారు. విశ్వాసంతో కన్నీరు ప్రార్థించారు. దేవుడు మంచి స్వస్థతనిచ్చాడు. ఇంకనూ పూర్తి స్వస్థతగా ఇచ్చేటట్టు మీరందరూ ప్రార్థించండి. అలా అదే కంపెనీ కొరకు కూడా ప్రార్థించాలి. బలహీన వారి నిమిత్తం కూడా ప్రార్థించాలి. బలహీనతగా ఉన్న సహోదరి ఉమాగారు బలహీనతగా ఉన్నారండి. ఆవిడ కూడా ప్రార్థించండి. అలాగే గర్భిణీ స్త్రీల కొరకు ఉన్నారు అనేక మంది, అనుకుని ప్రార్థించండి. అలాగే శైల కొరకు, అలాగే గర్భిణీ వసుంధర గారు కుమార్తె కొరకు గర్భిణీ స్త్రీ ఉంది, ప్రార్థించండి. అలాగే సుభాష్ కోరల కొరకు గర్భిణీ స్త్రీ ఉంది, ప్రార్థించండి. మన ఇండియా వెళ్ళిన వారి సంఘం బిడ్డలు ఉన్నారు అనేక మంది, వాళ్ళందరి గురించి ప్రార్థించి మొత్తం సంఘం గురించి కూడా ప్రార్థించాలని కోరుతూ ఈ సాక్ష్యం దేవునికి మహిమకరంగా ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడును మహోగణుడును శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు దేవానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. మీకు వందనాలు నాయనా. ఈ దినముల కన్నా శ్రేష్టమైన దినాన్ని సన్నిధానంలో కనబడటకు పునరుద్ధాన ఆరాధనలో నీ సన్నిధిలో నేను స్తుతించుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయనా నీకు వందనాలు. పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధతే నా మందిరంలో అనుకూలం అన్న ప్రభావ మేమందరం నీ సన్నిధికి వచ్చాం బాబు. నీకు పరిశుద్ధత కలిగి నీ నామాన్ని గణపరిచి మహింపరిచే వారిగా కృప చూపమని అయ్యా నీ పరిశుద్ధ సన్నిధిలో నా తండ్రి నీ పరిశుద్ధ సన్నిధి నుంచి మీరే మహిమ పొందమని అడుగుచున్న దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు ప్రారంభ సమయం వరకు మీకు మహిమకరంగా జరిగించుకున్నారు. వందనాలు. అనేక మంది బిడ్డలు సాక్ష్యాలు చెప్పారు. ప్రతిదీని తెలిసిన ఆయన ప్రతి హృదయాన్ని నువ్వు వెలిగిన దేవుడు దేవానికి స్తోత్రం తండ్రి. మరి ప్రభా మరి నైనా 22వ తారీఖు నుండి వెళ్తున్నారు ప్రభా. మరి కుమార్తె ప్రయాణం అంతట్లో మీరు సహాయం చేయండి. మరి నాయన మరి దేశంలో నీ కుమార్తె నిన్ను ఎరిగి రక్షించబడ్డ దేవానికి స్తోత్రాలు. మరి ఇటువంటి నాయన ఇంటికి వెళ్తుండగా ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు కలక్కోకుండా అన్ని విషయాల్లోనూ సహాయం చేసి నాయన ప్రతి పరిస్థితిని నా తండ్రి అనుకూలత దయచేసి భర్తకు కూడా మంచి మనసిచ్చి మీ సహాయం చేయమని మరలా నాయన కుటుంబంతో సంతోషించి ఎన్ని దినాలు సెలవుల దినాలు గడిపి మరలా తిరిగి మా మధ్యకు వచ్చే పర్యంతరం అయా బిడ్డకును నాయన కుటుంబానికి నీ సన్నిధిని సహాయం ఉంచమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. వేరే పట్ల మీరు చేసిన కృపను బట్టి నీకు స్తోత్రాలు బాబు. ఇంటికి వెళ్ళటాకు గృహం నిర్మించుకోవడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు. అయినా నేను నమ్మిన వారిని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు, వాగ్దానం చేసిన దేవుడు బాబు. నీకు స్తోత్రం తండ్రి. అలాగే నా ప్రభా నీకు వందనాలు. మరి బావగారు సాక్ష్యం చెప్పారు బాబు. నీకు స్తోత్రాలు నాయన. నీ కుమారుడు ఉద్దేశాలు సమస్తము నువ్వు ఎరిగిన దేవుడు బాబు. నీకు స్తోత్రాలు. మరి చెకప్కి వెళ్తున్నారు బాబు. డాక్టర్లతో మీరు మాట్లాడండి, మంచి రిజల్ట్స్ దయచేయండి, మీ సహాయం చేయండి నాయన. కార్యక్రమం విషయంలో కూడా నీ సన్నిధించి మరలా తండ్రి అన్ని విషయాలు నాయన చూసుకుని మరలా తిరిగి నాయన మా మధ్య క్షేమంగా రావటానికి సహాయించమని నీ సన్నిధానంలో ప్రార్థనిస్తున్నాం. బిడ్డలందరినీ మీ చేతులుగా అప్పగిస్తున్నాం బాబు. నీకు స్తోత్రాలు. మరి నైనా సమస్తం ఎరిగిన దేవుడు గర్భఫలాల కొరకు, గర్భిణీ స్త్రీల కొరకు, అయ్యా అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రతి ఒక్కరి నిమిత్తం నీ పాదాల దగ్గర పెట్టాం. నీకు వందనాలు బాబు. నాయనా దైవ సేవకులు యేసోబు గారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు. నాయనా బిడ్డలు బలహీనపడి ఉన్నారు బాబు. మంచి ఆరోగ్యము దయచండి బాబు. నీకు స్తోత్రాలు. నాయనా నీ కుమారుని బలపరచండి, నీ సహాయం అనుగ్రహించమని ఇంతవరకు జరిగించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరు సన్నిధించి ఘనత మహిమలు మీరే పొందుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్న పరమ తండ్రి. ఆమేన్. మంచిదండి. సాక్ష్యాల కొరకు ప్రార్థించిన 13కి వందనాలు తెలియజేద్దాం. అందరూ కూడా లేచి నిలబడలేదైతే దేవుని సన్నిధిలో మనం ఆరాధించుకుందాం. దేవుడు మనల్ని మన కుటుంబాన్ని ఆయన రెక్కల చాటున కాచి కాపాడి ఇటు రీతిగా సజీవుల ఉంచి ఆయన సన్నిధిలో మనం ఉన్నామంటే కేవలము ఆయన ఉచితమైన కృపే. ఆయన మన పట్ల చేస్తున్న అద్భుత కార్యాలకై ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లిందాం. అలాగే ఆరాధన చేయవలసిందిగా ఆరోగ్యరత్నం గారిని ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా లేచి నిలబడండి అమ్మ. లేచి నిలబడి దేవుని సన్నిధిలో ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించే వారు ఉండాలి. మంచిదండి. దేవుడు నన్ను నిలబెట్టుకుని ఆరాధన చేయటానికి
ఆయన ఇచ్చినటువంటి సమయానికి దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, అందరూ కూడా తలలో ఉంచి మరి కన్నులు మూసుకుని మరి పరిశుద్ధ దేవునికి స్తుతులు చెల్లించాలని నేను మరి కోరుచున్నాను. పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రాలు తండ్రి నాయనా. ఇదిగో తండ్రి నా ప్రభువా మీకు స్తోత్రములు తండ్రి నాయనా. ఉన్నవాడును అనువాడునని సెలవిచ్చిన తండ్రి నీకు స్తోత్రములు. దేవానికి స్తోత్రములు తండ్రి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. దేవానికి స్తోత్రములు తండ్రి. నేను కృపను గూర్చి న్యాయంను గూర్చి పాడిదనని ప్రభా దావీదు గారి ద్వారా పలికిన మాటలు బట్టి గుర్తు చేసుకుంటున్నావు తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాను సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకన్నావు తండ్రి. ఇది ఒక మాకిచ్చినటువంటి ఉపకారము తండ్రి. మీ సన్నిధిలో నిలబడి ఆరాధించుకుంటానికి మీరు చేసిన ఉపకారానికై నీకు స్తోత్రములు తండ్రి. తన్ను ఆశ్రయించురెడలా యెహోవా దయాళుడు. మరి తన్ను స్తోత్రములు తండ్రి. స్తోత్రములు దేవానికి స్తోత్రములు తండ్రి. నాయనానికి స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడానికే స్తోత్రములు. యవన మనసు నీ మీద ఆనుకును వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదనన్నావు తండ్రి. ఎలా అనగా అతడు యందు శ్వాసం ఉంచినాడని సెలవిచ్చావు తండ్రి. అవును ప్రభువా, మరి శ్వాసంతో మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఈ సమయంలో పాట పాడుచుండగా అందరూ కూడా ఏకీపించవలసిందిగా కోరుచున్నాము. స్తుతి 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 ఆరాధన హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన.
నీకే స్తోత్రము, ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. స్తుతి 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 అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతుము, ఆరాధన చేతులు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతుము. నా ప్రాణప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. స్తోత్రం 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 తండ్రి నైనా నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో నైనా మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నాయన తెలుగు క్రైస్తవ సంఘము కార్టూన్ సంఘాన్ని బట్టి నీకు స్తోత్రములు దేవా. ఈ దేశంలో మొట్టమొదటి సంఘముగా పిలువబడుతున్నటువంటి సంఘాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నాయనా నీకు స్తోత్రములు. మధ్యాహ్న కాల సమయంలో నాయనా ఈ సంఘ బిడ్డలందరము కలిసి నైనా ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించడానికి నైనా మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటూ, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే నైనా మరొకసారి ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యాన్ని నాకును మాకు దయచేస్తారని మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి స్తుతించి అడుగుచున్నావు నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలండి. మంచిదండి, అందరు కూర్చున్నట్లయితే ఆరాధన చేసిన ఆర్వి రత్న గారు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు దైవజనులు ప్రసంగిస్తున్నారు. దేవుడు ఏ వర్తమానం జీవిస్తున్నాడు, ఇవన్నీ అనుసరించి మంచి మనసు కలిగి మనం జీవించాలి, అటు రీతిగా మనం ఉండాలి. తెలుసురాజు గారు వచ్చి వాక్యం వివరించగలరు కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మీగా ప్రేమించిన పరమ తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాల్చి కాపాడిన గొప్ప దేవుడు తండ్రి, మహాపరిశుద్ధుడు దేవుడు తండ్రి, కృపగల దేవుడు తండ్రి. ప్రభా, నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు ప్రభా, ఇంతవరకు చక్కగా జరిపించుకున్నారు తండ్రి. వందనాలు ప్రభా. ప్రభా, మీరు మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి తండ్రి. అంత శ్రేష్టమైన దేవుడు తండ్రి. ప్రభా, ఎవరే ఆశతో ఉన్నారో మాకు తెలియకపోవచ్చు ప్రభా, మీరే మాట్లాడండి తండ్రి. ప్రభా, నన్ను బోరుగా వాడుకోండి, పరిశుద్ధాత్మ సహాయం చేయండి. చిన్న ప్రార్థించండి ఇప్పుడు పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. అలాగే ఇందులో నా సేవకులకి వందనాలు. అధ్యక్షులు చేస్తున్న అన్న గంగాచలం గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలుపుతున్నాను. అలాగే పెద్దలకు విశ్వాసులకు కూడా వచ్చి మీరు అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు చెప్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? మరి పెద్దలు మీ వెనకాల వెళ్ళిపోరు, ఎదురు కూర్చోండి. బండరావు గారు, వసంతరావు గారు ఖాళీగా అలా ఉంచుకోండి ఎదర. దయచేసి రావాలని కూర్చున్నాను. ఓకే, మన వాక్యంలోకి వెళ్దాం. మన దేవుడు మహాపరిశుద్ధుడు, మహిమ గల దేవుడు ఆయన. అవునా కాదండి? మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడును
నీతిమంతుడైన దేవుడు. సర్వ సృష్టిని సృజించి దేవుడు ఏం చేశాడంటే ఆదామును హవ్వను ఏర్పాటు చేశాడండి. కానీ వాళ్ళ ద్వారా ఏమొచ్చిందంటే పాపం వచ్చింది. ఆ పాపము రావటం వల్ల అంటే మొదటి ఆదాం అయితే మరి తర్వాత యేసుప్రభు గారు కూడా రావాల్సి వచ్చింది. ఎందుకు నేను అలా చెప్తున్నానండి అంటే ప్రభునందు బిడ్డలారా, మనం దేవుని సన్నిధికి ఎందుకు వస్తామన్నది మనం పరిశీలించుకోకుండా వచ్చి వెళ్ళిపోతే మనకి ప్రయోజనం లేదు. ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను, ఈ రోజుల్లో ఎన్నో పెళ్ళిళ్ళ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎంతో మంచి చేసుకుంటున్నారు, అంతా బాగుంది. కానీ మరి పూర్వకాలం అలా ఉండదండి. పెళ్ళికి మన చుట్ట కూడా అవకాశం ఉండేది కాదు. మరి ఇప్పుడు అయితే పెళ్ళికి ముందే ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇది చెప్పవలసిన విషయమో కాదో తెలియదు, కానీ అంటే లోకం ఈ విధంగా ఈ పరిస్థితిలో ఉన్నది. కానీ పూర్వకాలం ఉన్న మనుషులకి ఇదే బైబిలు, ఇప్పుడున్న వారికి ఇదే బైబిలు, రాబోయే తరములు కూడా ఇదే బైబిల్. ఇది పరిశుద్ధాత్మ ద్వారా రాయబడ్డది బైబిల్. అందుకే మనం ప్రతిరోజు బైబిల్ ఎందుకు చదవాలంటే పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. మరి పరిశుద్ధాత్మ ఎందుకు ఉండాలి మన హృదయంలో అంటే పరిశుద్ధాత్మ తీసుకెళ్తుందంట. ఎక్కడికి? నిత్య జీవానికి తీసుకెళ్తుంది. ఎక్కడ తీసుకెళ్తుందండి? పరలోకం తీసుకెళ్తుంది. అందుకే మనమందరం ఎవరిని పొందుకోవాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఎవడు తిరుగుతున్నాడు? గర్జించే సింహాలాగా తిరుగుతున్నాడు. ఎక్కడ మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటామో అక్కడ ఖచ్చితంగా ఉంటాడు, అపవాది ఉంటాడు. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. పరలోకంలో యుద్ధం జరిగింది, మరి తీర్పు పొందాడు ఎవడో సాతానుగాడు. మరి పాతాళమైన బిలాములకు వెళ్ళిపోయాడు, లాక్ అయ్యాడు దేవుడు. కానీ ఆకాశం భూమి సమస్తం సృజించిన తర్వాత ఆదాము హవ్వను సృజించిన తర్వాత అప్పుడు ఏం చేశాడు? సాతాను గారిని విడిపించాడు. ఎందుకంటే ఎగ్జామ్ అన్నమాట. మన జీవితంలో అన్ని పరీక్షలు టెస్టులు ఉండాలన్నమాట. ఇప్పుడు డాక్టర్ అవ్వాలంటే మరి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ డాక్టర్ అయిపోతాడండి. 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి అలా చదువుతుంటాడు. చదువుకున్న తర్వాత దాని తెలివిని బట్టి అక్కడ ఎంతోమంది మరి సీట్ రావట్లేదు, ఇది రావట్లేదు అని చెప్తూ ఉంటారు. అందుకే మనం ఏం చేయాలంటే ప్రతి పరీక్షలు అంటే ఏ పరీక్ష? దేవుడెట్టే పరీక్ష, సాతానుగాడెట్టే పరీక్ష ఉండాలా? దేవుడెట్టే పరీక్షలు మనం ఉండాలి. అందుకే మరి దేవుడు నిజంగా ప్రేమమయుడైన, దయామయుడైన, కరుణామయుడైన ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే అంత ప్రేమ కలిగిన వారు ఎవరైనా ఎవ్వరు లేరండి. ఆయన ఆ భూమిని అంటే పరలోక మహిమని విడిచిపెట్టి దాసుని సరేపం ఆయనకి వచ్చి మన కోసం ఏం అర్పించాడండి? ప్రాణాన్ని త్యాగం చేసిన దేవుడు ఆయన. మరి మన కోసం ఎవరు ఉన్నారా? లేరు. మనుషులు ఎలాంటి వారండి? స్వార్థపరులు అంట. స్వార్థపరుల గురించి ఒక మీకు చెప్తున్నాను చూడండి. మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అంటే రెండును అర్థమంది. రెండు ఇలా పొందుకోవాలి. ఇంటికి వచ్చినా మనం ఇవ్వాలి, అక్కడికి వెళ్ళినా ఎలాంటిది అంటే మనుషుల యొక్క స్వార్థాలు ఆ విధంగా ఉంటాయి. ఎందుకంటే సాతానుగాడు ఒకరిని అలాగా ఇబ్బందులు పెడుతుంటాడు. అందుకే మత్తయి 12:40 చదువుదాం. మత్తయి 12:42 అట్లా చూద్దాం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలువబడి వారి మీద నేర స్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? ఈ మాట ఎవరు చెప్పారండి? ఈ మాట ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని ఎవరు చెప్పారండి?
స్వయంగా దేవుడే చెప్పాడు ఈ మాట. యేసుక్రీస్తు వారు చెప్పారు ఈ మాట. ఎందుకు చెప్పవలసింది వచ్చిందంటే, చూడండి, యేసు ప్రభు గారు మరి భూమి మీదకి వచ్చినప్పుడు, మరి పరిచర్య చేస్తున్నప్పుడు ఎంతోమంది జనాలు వచ్చేవారంటండి. ఆయన ఎక్కడ మాట్లాడితే అక్కడ ప్రజలు ఉండేవారంట, తండోలుగా జనం ఉండేవారంట. మరి ఇప్పుడు అయితే మనకి ట్రాన్స్పోర్ట్లో అయితే రారు. కానీ అప్పుడు దేవుడు ఎక్కడ సువార్త చెప్పితే, ఎక్కడ ఆయన బోధిస్తే, ఎక్కడ ఆయన పరిచయం చేస్తే అక్కడికంట జనాలందరూ వచ్చేవారంట. కానీ ఈ జనాల్లో కూడా రకాలు ఉన్నారు. ఒకలేమో దేవుడు చేసే అద్భుతాలు చూడటానికి, ఒకలేమో ఈయన ఏం మాట్లాడతాడని చూడటానికి, కొంతమంది ఏమో ఏం చేస్తారు వీళ్ళు, ఈయన ఏం చేస్తున్నాడు అని కొంతమంది. కానీ ఈ ప్రజల వెనకాల వేరే వాళ్ళు ఉన్నారు. ఎవరుండాలి? శాస్త్రులు, పరిచయులు. వీళ్ళేంటంటే జనానక నుండి మరి యేసు ప్రభు గారిని ఇబ్బంది పెట్టేవారు. ఏమని చెప్పేవారంటే, అరే మీరు ఎందుకు ఈయన వెంబడిస్తున్నారు, ఈయన దేవుని కుమారుడు కాదు అని వేరే యాంగిల్లో మరి ప్రజల్ని మనసులు మార్చేవారంటారు. మరి తప్పు ద్రవ పట్టించేవారంట మనుషుల్ని. ఎందుకంటే ఆ విధంగా మరి యేసు ప్రభు గారిని కుంగరిస్తుంది. దాని విషయం గురించి చెప్పాల్సి వచ్చింది. ఆయన ఏమని, ఆయన కలుగు చేసుకున్నాడు. ఎందుకంటే రుజువు చేసుకోవాలి కాబట్టి ఆయన ఏమన్నాడు, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు. ఇక్కడ మళ్ళీ ఏమన్నాడు మళ్ళాను, దేవాలయం కంటే గొప్పవాడా యేసు ప్రభు గారిని. అన్నీ సమకూర్చిందేమో దేవుని అటకరిస్తున్నారు. ఎలాగా? దేవాలయం అంటే గొప్పవాడా, అబ్రహాం అంటే గొప్పవాడా, యోనా కంటే గొప్పవాడా అని ఎవరంటున్నారో? ప్రజలు కాదండి, ఇది శాస్త్రులు, పరిచయులు. వీళ్ళకి ఏమన్నా ధర్మశాస్త్రం తెలియదంటే స్పష్టంగా తెలిసి అంటండి వీళ్ళకి. ఎవరికి? శాస్త్రులకి, పరిచయులకు బాగా తెలిసి అంటే ధర్మశాస్త్రం. కానీ దేవుని కుమారుని తెలుసుకోలేకపోయారు ఆ రోజుల్లో ఆ ప్రజలు. కానీ మనం తెలుసుకుంటున్నామా? మనం కూడా శాస్త్రుల వల్ల, అంటే ఈ రోజుల్లో కూడా శాస్త్రులు, పరిచయులు కూడా మనుషుల్లో ఉన్నారు, లేరంటారా? ఎక్కడో నిజమైన సేవ యేసు ప్రభు గారి పరిచర్య నడుస్తుందో అక్కడ ఖచ్చితంగా వాళ్ళు అంటున్నారు. ఎవరంటున్నారు? శాస్త్రులు, పరిచయులు. మన ఇండియా ప్రాంతంకి వెళ్ళండి, ఎంత ఇబ్బంది పెడుతున్నారు ప్రజల్ని. ఓన్లీ క్రైస్తులే ఇబ్బంది పెడుతున్నారు, ఎంతో శ్రమ పెడుతున్నారు. కానీ అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన రుజువు చేసుకోవటానికి చెప్పవలసి వచ్చింది ఈ మాట. ఎందుకు వచ్చిందండి? ఆయన రుజువు చేసుకోవాలి కాబట్టి. ఎందుకంటే ప్రజలు చక్కగా విని, ఆయన వాక్యాన్ని విని, గుడ్డివారు స్వస్థపడుతున్నారు, మగవారి మాట వస్తుంది, అన్నీ స్వస్థపడుతుంటే చక్కగా ప్రజలు ఆసక్తి కలిగి దేవుని యొద్దకు వచ్చి వింటుంటే వెనకాలే వీళ్ళు వేరే బోధ చెప్తున్నారు. ఈయన దేవుని కుమారుడు కాదు, ఈయన ఎవరో బయలుజేయులు అని, ఇలాగ సాతానని నానా రకాలుగా ఆ శాస్త్రులు, పరిచయులు చాలా ఇబ్బంది పెడుతున్నారు. అదే మార్చొద్దాం చూడండి, 12 అధ్యాయంలోనే ఆ రోజున చూడండి. ఎవరికంటే అండి? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. మరి సొలొమోను కంటే గొప్పవాడు ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే సొలొమోను కంటే, దేవాలయం కంటే ముందర ఉంది కదండి, సొలొమోను కంటేను, దేవాలయం కంటేను, సర్వ సృష్టిలో ఉన్నవారి కంటేను గొప్పవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే 1వ రాజులు 10వ అధ్యాయము 1 చూడండి. 1 రాజులు 10వ అధ్యాయము 2 వచ్చిన సరిపోద్ది. కానీ 5 వచ్చిన చివరి చూడమ్మా. చూసి విస్మయం పొందింది. చూడు కదా, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూసి విస్మయం పొందినదే. ఇక్కడ చూడండి, మన సొలొమోను గురించి చెప్పాలి, ఎందుకు నేను గొప్పవాడు అన్నది మనం కూడా ఆలోచించాలి. మరి దేవుణ్ణి సొలొమోను ఏమడిగాడండి? ఆస్తులు, అంతస్తులు
ఏం అడగలేదు. ఏం అడిగాడండి? ఓన్లీ జ్ఞానం అడిగాడు. కానీ ఇక్కడ షాబా దేశపు రాణి విన్నాదంటండి సొలొమోను గురించి. ఏంటి ఈయన ఏం చేస్తాడు ఏంటి అని విన్న తర్వాత ఆయన దగ్గరికి వచ్చింది. ఎవరి దగ్గరికి? సొలొమోను దగ్గరికి. ఎందుకు వచ్చింది? ప్రశ్నించడానికని, శోధించడానికి వచ్చిందంట. అలా ఏంటి కుశల ప్రశ్నలు అడుగుదాము, ఏం చేస్తాడో ఈయన, ఏం చెప్తాడు అని మరి సొలొమోను దగ్గరికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. కానీ అక్కడ ఏమి పొందిందండి? 5వ వచనం చివరిలో విస్మయం పొందిందంట. విస్మయం అంటే ఆశ్చర్యపడిపోయిందంట. ఏంటి దేవుడు ఇంతలాగా ఈయన్ని ఆశీర్వదించాడు, ఏంటి ఈ విధంగాను? అది 9వ వచనంలో ఉంది. అలాగా నీ యందు అనుదినం ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవా స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఆ షాబా దేశపు రాణి ఎవరిని మహింపరుస్తుందండి? దేవునే మహింపరుస్తుంది. అంటే దేవుడు నిన్ను ఇంతలాగా ఆశీర్వదించాడని ఆశ్చర్యపడిపోతుందంట. ఎవరి గురించి? సొలొమోను చూసి. సొలొమోను ఏం కార్యం చేశాడో అక్కడ జస్ట్ మనం చూద్దాం. చూడండి, 13 చదువుదాం. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగైనది ఏదియూ లేనందున ఆమె ప్రశ్న వేసినన్నిటినీ భావము చెప్పెను. చూడండి, షాబా దేశపు రాణి అన్ని ప్రశ్నలు వేసుకుంది. మరి మాట చెప్పిందల్లా జవాబు సొలొమోను ఇచ్చాడు. మరి ఎన్ని ప్రశ్నలు అడిగిందో మనకి ఇక్కడ తెలియదు. కానీ ఆవిడ మొత్తం, ఎందుకంటే ఆవిడ ఒక దేశానికి రాణి. ఆవిడ ఏం చేయాలన్నా ఆవిడ చేతిలో చేయగలుగుతుంది, ఏమన్నా సమస్తము చేయగలుగుతుంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే సొలొమోను రాజు అయింది. అంటే ఆయన కూడా ఒక రాజు, దేశానికి ఒక రాజు. ఈవిడ ఒక దేశానికి రాణి. ఈ రాణి షాబా దేశపు రాణి ఎక్కడ ఉందంటే ఉమెన్ అంటారు. ఏబు సమాధి కూడా ఉంది అక్కడ. సాంబ్రాణి అన్నట్టుకు వచ్చినట్లు సలాలా అని అక్కడ ఊర్లో ఉమెన్ అనే ఊర్లో ఉంది కదండి, మన దుబాయ్ బార్డర్లోనే అక్కడ ఉందన్నమాట అండి. షాబా దేశపు ప్యాలెస్ కూడా అప్పుడు ఉన్నట్లు మరి అక్కడ గైడ్స్ చెప్తున్నారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందండి? ఇజ్రాయేల్ వెళ్ళింది. దేని మీద ప్రయాణించింది? ఒంటె మీద ప్రయాణించి ఎన్ని రోజులు పట్టింది చూడండి. అంటే ఎంత శ్రద్ధ కలిగి మరి ఆ రాజు మరి ఊరంతా తెలిసిపోయిందంటండి సొలొమోను ఈ విధంగా పరిపాలన చేస్తున్నాడని. ఆయనకు వచ్చిన బంగారము అంత లేదంటండి. ఎంత బంగారం తెలుసు? ఆ బంగారాన్ని ఏం చేయాలని తెలుసండి? డాలుగు చేయించడానికి బంగారం. ఇద్దరు సరిపోదంట. కానీ ఆ బంగారం ఎక్కువ పడడం వల్ల ఆ డాలుగు చేయించవలసి వచ్చింది. కానీ ఇక్కడ ఏమంటున్నంటే సొలొమోను ప్రత్యుత్తరం చెప్పాను, రాజునకు మరుగైనది లేనందున ఆమె ప్రశ్నలకు భావం చెప్పాను, వేసినన్నిటికీ భావం చెప్పింది. అందుకే సొలొమోను అడిగితే సమాధానం చెప్పగలిగాడు. మరి యేసు ప్రభు అయితే ఏం చెప్పాడండి? యేసు ప్రభు అయితే మన హృదయంలో ఏముందో అని చెప్పగల దేవుడు. సొలొమోను అడిగితే చెప్పగలిగాడు. మన దేవుడు అయితే అడగక ముందే నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు కష్టంతో వచ్చావా, బాధతో వచ్చావా, కన్నీటితో వచ్చావా, అవన్నీ ఎరిగిన దేవుడైనా మనస్సులో ఉండకముందే, అంటే పుట్టకముందే ఆయన గ్రహించుకోవాలి. అందుకు అన్నాడు, నేను సొలొమోను కంటే గొప్పవనని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అన్నమాట? ఆయన సమస్తం ఎరిగిన దేవుడైన, ఆయనకు అసాధ్యం అంటే ఏమీ లేదు. చూడండి, ఎరుకోకి వెళ్ళినప్పుడు జక్కయ్య ఎవరని చెప్పలేదు, ఆయనే చెప్పాడు, జక్కయ్య త్వరగా దిగురోమని. చూడండి, పేతురికి చెప్పాడు సముద్రంలో, కుడి చేయి పక్కన నువ్వు వలవేయి, అక్కడ నీకు చేపలు పడతాయి. విస్తారంగా పడ్డాయి చేపలు. అక్కడ ఒక దిక్కుని మరి చేప దగ్గరికి వెళితే చెక్కలు ఇస్తారు, చెక్కలు. ఆ చెక్కలు కూడా నువ్వు పొందుకుంటావు అనే జ్ఞానము మరి సొలొమోనుకి ఇంత జ్ఞానం కలిగితే దేవుడు చూడకోకుండా చెబుతున్నాడు ఆయన. అవునా? ఆయన చూడకోకుండా చెబుతున్నాడు. ఎదుట గ్రామంకి వెళ్ళి గాడిదని తోలుకురామన్నాడు. చూడండి ఎన్ని విషయాలు, మరి ఎంత జ్ఞానము కలిగిన దేవుడు మన దేవుడు, పరిశుద్ధుడు. కానీ ఆనాడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము మనకి ఇవ్వగలదుడా? ఉందా? యాకోబు పత్రిక 1వ అధ్యాయము
5-6 చదువుదాం. అవును. సరిపోద్దమ్మా. మీలో ఎవరికైనాను జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళంగా అంటే విశ్వాసంతో ఆసక్తితో మనం ఎవరిని అడగాలండి? ప్రభు అయిన యేసుక్రీస్తుని అడగాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులుగా ఉండమని అడుగుతున్నారు. అందుకే రాజులు 1:10 వెళ్దాం. మొదటి రాజులు 10:4 చదువు చేస్తుంది. శేబారాని సొలొమోను యొక్క జ్ఞానము అతడు కట్టించిన మందిరమును సరిపదాం. మన జ్ఞానం గురించి చెప్పుకున్నాం కాబట్టి అతడు కట్టించిన మందిరము. అక్కడ శాస్త్రులు పరిశీలి ఏమన్నారంటే, చూడండి దేవాలయాన్ని ఎంత సుందరంగా కట్టాడు సొలొమోను, దేవాలయాన్ని చూడండి ఎంత సుందరంగా కట్టాడు చూడండి అని వాళ్ళు శాస్త్రులు వాళ్ళు ప్రజలకు చెప్తున్నారు. దేవుడు మన కోసం ఏం కట్టింటున్నాడండి? నూతన యెరూషలేము కట్టబోతున్నాడు. అందులో ఎవరుంటారు? పరిశుద్ధులు, నీతిమంతులు. ఎక్కడ? భూమి మీద ఉండగానే మనం పరిశుద్ధులు, నీతిమంతునిగా జీవించాలి. ఎక్కడ జీవించగలుగుతున్నాం మనం? సాతానుగాడు వచ్చేస్తున్నాడు సడన్గాను. నీతిగా ఉందామంటే ఎవరొకరు మాటలు, యథార్థంగా ఉన్నామంటే సాతానుగాడు ఏదో విధంగా ప్రేరేపిస్తాడు, ఎక్కడ శాంతి సమాధానాలు చేస్తాడు. వాడి పని ఏంటంటే మన పరిశుద్ధులుగా ఉంటే వాడు పరిశుద్ధత లేకుండా చేస్తాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నన్ను మనస్ఫూర్తిగా అంగీకరిస్తే మీతో పాటు యేసు ఉంటే సాతాను కూడా వస్తాడు మీ దగ్గరికి. మీతో పాటు ఎవరు ఉండాలి? యేసు ప్రభు గారు కనిపించినట్టు వాడు ఏమైపోతాడు? వాడికి మైండ్ ఒరే జోడికి వెళ్ళకూడదు అనుకున్నాడు. చూడండి ఆ విషయం ఎలా చెప్తున్నానంటే, యోబు దగ్గరికి వెళ్ళాడు, ఏదో చేద్దాం అనుకున్నాడు. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు, నువ్వు కంచి వేసావు కదా, ఆ కంచిది అప్పుడు నేను చూసుకుంటాను అంటున్నాడు ఆయన. అంటే దేవుడు అంటే యోబు ఏ కంచి వేసుకున్నాడు? ప్రార్థన అనే కంచి వేసుకున్నాడు అతను. మన జీవితంలో ప్రార్థన అనే శక్తి మనలో ఉంటే సాతానుగాడు మనల్ని ఏమి చేయలేడు. వస్తూ ఉంటాడు, మన ఫాలో అవుతుంటాడు. కానీ దేవుడు ఆజ్ఞ ఇవ్వకుండా అది ఏమీ చేయలేదన్నమాట. సాతానుగాడు వాళ్ళు ఏమీ కాదు. దేవుడు ఓన్లీ సాతానుగాడు పెట్టింది మనల్ని పరీక్షించడం కోసమే. ఎందుకంటే వాడికి ఆల్రెడీ తీర్పైపోయింది, వాడు నరకం ఖచ్చితంగా వెళ్తాడు. కానీ ఆ నరకంతో పాటు మనం కూడా తీసుకుపోవాలని వాడు ఆలోచన ఏంటండి? నరకంలోకి తీసుకుపోవాలనే ప్రయత్నం వాడు. ఎందుకంటే గర్జించే సింహాల తిరుగుతున్నాడంటే వాడి సమయం కొద్దిగా ఉందని వాడికి తెలుసు బాగాను. అందుకే వాడు ఎవరి మింగేద్దామని చూస్తున్నాడు. ఒకవేళ వాడు మింగేస్తే మనకు తెలీదు, మనం పరిశుద్ధంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మనం చేసే పనులు సరిగ్గా ఉండవు. అందుకే వాడికి మనము అవకాశము ఇవ్వకూడదంటే మన హృదయంలో ఎవరు ఉండాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు ఉండాలి. అందుకే అన్నాడు మరి అక్కడ పరలోకంలో బంగారు వీధులు అంట అండి, బంగారు వీధులు, బంగారు సింహాసనం. చూడండి, ఒక పీఠం కోసం ఎంతోమంది దెబ్బలాడుకుంటారు. కానీ దేవుడు అన్నాడు, నేను కుర్చీలో మీకు ఇస్తున్నాను అన్నాడు ఆయన. కుడి చేతి ఉన్న ప్రజలారా, మీరు నన్ను స్వతంత్రించుకొని మీ పరలోకమని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఈ లోకంలో మనం ఖాళీ నీతిగా యథార్థంగా జీవించాలని చెప్తున్నాడు. అందుకే 1 రాజులు 14 ఏమంటున్నాడు? అతడు కట్టించిన మందిరము. ఆ యెరూషలేము దేవాలయంకే చూసే వీళ్ళకి ఎందుకంటే యెరూషలేము దేవాలయం కొంతకాలం ఉంటూ కొంతకాలము పడిపోవచ్చు. కానీ మన నూతన యెరూషలేము ఎప్పుడు? యుగయుగాలు అంటే మీకు కూడా అర్థం చేసుకోవాలి. అక్కడ సూర్యుడు లేడంట. మరి ఎవరో సూర్యుడు? మన దేవుడే వెలుగై ఉన్న దేవుడు అంట. ఆయనే సూర్యుడు, అన్నీ ఆయనే. కానీ చివరికి
ఒకటి 10 చదువు ముగించుకుందాం. 10 అధ్యాయము 5 వచనం. 1 రాజులే. ఉమ్, 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 సరిపోద్దమ్మా. అతన్ని బల్ల మీదంట భోజనాలు మరి రాణిగారి కోసం ఏ విధంగా సిద్ధపరచాడో సొలొమోను గారు తెలియదు, కానీ ఆవిడ ఏం పొందిందండి? విస్మయం పొందిందంటే ఆశ్చర్యపడిపోయిందంట. ఏంటి ఈ అద్భుతాలు, ఏంటి వడ్డించోళ్ళు ఇలా ఉన్నారు. ఇక్కడ బట్టలు కూడా రాశారు కదండి, వస్త్రములు కూడా అతని గిన్నెల నుంచి వారు యెహోవా మందిరము అతడు అర్పించు దహన బలులు చూసి ఏమైందండి? విస్మయం పొందింది, ఆశ్చర్యపడిపోయిందంట. ఏంటి ఈ విధంగా సొలొమోను ఈ విధంగా చేయటం ఏంటి అని ఆశ్చర్యపడిపోయిందంట. కానీ ఆవిడ ఎందుకు వచ్చింది? శోధించడానికి వచ్చింది, కుశల ప్రశ్నలు అడగడానికి వచ్చింది. కానీ అక్కడ ఏమవుతుంది? ఆవిడ ఆశ్చర్యపడిపోయిందంట. ఆశ్చర్యపడిపోయింది. ఏంది ఈ సిద్ధపాటు కోసం? దేనికోసం అండి? భోజనం కోసం. అంటే బల్ల మీద ఉన్న భోజన ద్రవ్యాల కోసం, ఎన్నిటి కోసం మరి ఆశ్చర్యపడిపోయింది. మన దేవుడైతే పరలోకంలో ఏమి లేదు, ఆకలి దప్పులు లేవు. ఆమేన్. ఎందుకంటే మన కోసం ఏ కదండి, కూటు కొరకు కోటి విద్యలు ఎందుకండి? కూటు కొరకే కదా. కానీ అక్కడ ఏమి లేదంటండి, ఆకలి దప్పులు లేవు. కానీ ఒకటి మరి మీరు గమనించుకోవాలి, మనం మరణించిన తర్వాత పరదేశికి వెళ్తాము. పరదేశికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముందండి? జీవఫల వృక్షం ఉందండి, అక్కడ తినిపించారంట. మరి చనిపోయిన తర్వాత మనం మహిమా శరీరంతో వెళ్ళి అక్కడ ఏం తినాలి? అక్కడ పరదేశులను తినిస్తానని ఉంది, బైబిల్ గ్రంథంలో రాసింది. దాని తర్వాత మహావిందు కలుగుతుందంట. వినరా లేదండి మీరు? గొర్రె పిల్ల వచ్చినప్పుడు అంట మహావిందు గొప్ప కలుగుతుందంట. దాంతో లాస్ట్ ఇంకా అక్కడి నుంచి ఆకలి దప్పులు ఉండవు. అందుకంటున్నాడు దేవుడు, ఆయనే ఇంకా ఆయనలో మనం కలిసిపోతాం, మనం ఆయనలో కలిసిపోతాం. ఇంకా ఆయన నిత్యజీవం, ఇంకా మరణం ఏమి లేదు ఇంకా. కానీ మనం విడిచిపెట్టబడిపోతే నరకంలో నిత్యజీవం ఉండాలి. సాతాను గల్లగా అయ్యో భయ్య అని ఇక్కడే మనకు ఇంత టెన్షన్లు అవుతాయి, అక్కడ వేరే టెన్షన్ కాదు. అగ్ని ఆరదు, పురుగు చావదు, అంత ఇబ్బందులు పడతాం మనం. అవుతే సొలొమోను ఆ దేశానికి రాజు అవుతే మన దేవుడు ఎవరండి? రాజులకే రారాజు అయినా. మరి రాజుని ఏర్పరచగలడు, రాజుని కూల్చగలడు. ఆయన రాజ్యాన్ని ఏర్పరుస్తాడు, రాజ్యాన్ని అవసరమైతే కూల్చగల దేవుడైనా. అంత శక్తిమంతుడైన దేవుడు ఏం చెప్తున్నాడంటే, సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పుతుంటూ మరి చూడండి ప్రభునందు బిడ్డలారా, మీకు అర్థమైందో లేదో మరి నాకు తెలియదు, కానీ దేవుడు అన్ని సర్వ సృష్టిలు అతనంత గొప్ప దేవుడు ఎవరు లేరు, ఉండరు. మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎవరు పెడతారండి? మన కోసం రక్తం చిందింతారు. ఆయన కలువరి సిలువలో మరి మరణించి మృత్యుంజయుడై ఎవరు లెగుస్తారని అందరూ మరణించిన వాళ్ళే, ఎవరు సమాధి ఖాళీగా లేదు. ప్రతి సమాధి పులుగానే ఉంది. దేవుని యొక్క సమాధి ఒకటే ఖాళీగా ఉన్నది. అందుకే మనం పరిశుద్ధంగా, నీతిగా, నిజాయితీగా, యథార్థం కలిగి దేవుని పట్ల ఎప్పుడైతే నిజాయితీగా మనం జీవిస్తామో ఖచ్చితంగా మన దేవుడు అంగీకరిస్తారు. ఎవరు మీరు పట్టించుకోవాల్సిన పని లేదు. మీ మనసు, మీ రక్షణ మీకే. నా రక్షణ నా కుమార్తెకి రాదు. ఎవరి రక్షణ వాళ్ళకే, ఎవరి భయభక్తులు వాళ్ళకే, ఎవరి యథార్థత వారికే. వాళ్ళు మాత్రమే మరి దేవుని ఎదుర్కోవాలి. మొన్న పాస్టర్ గారు చెప్పారు కదండి, పరలోక రాజ్యం అంత ఈజీగా దొరకదని. అందుకే మనం నీతి నిజాయితీగా దేవుని నమ్మితే నువ్వు రాగబోతుకున్నావా, ఏ విధంగా ఉన్నావా అనవసరం. దేవుని దగ్గరకు నువ్వు ఈయన చేయి, నువ్వు హృదయం ఆయనకి, అప్పుడు ఆయనే నీ హ్యాండల్ చేస్తాడు. అవన్నీ నువ్వు విసర్జించుకుంటావు, అన్నీ నువ్వు విడిచిపెట్టుకుంటావు, దేవుని ఎందుకు భయభద్రత కలిగి నువ్వు ఉంటావు. అందుకే అంటున్నాడు, నేను సొలొమోను కంటే గొప్పవాడిని. ఎక్కడో మాట చూసి చేద్దామండి. యోహాను సువార్త 8:53. మన తండ్రి అయిన అబ్రహాం చనిపోయిన కదా, నువ్వు అతని కంటే గొప్పవాడువా?
ప్రవక్తలను చనిపోయి నిన్ను నువ్వు ఎవడని చెప్పుకుంటున్నావని ఆయనను అడిగరి. మళ్ళీ మత్తయి 16 అది చదువుతాం. ఎవరిని చెప్పిన అన్నప్పుడు మరణపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయంటండి? ఆమేన్ ఆమేన్ సరిపోదు. పరలోకపు తాళపు చెవులు ఎవరికి ఇచ్చారండి? పేతురికి ఇచ్చారు. మరి మరి పాతాళపు తాళాలు ఎవరికి ఇచ్చారు చెప్పాలి? పరలోకపు తాళాలు అయితే పేతురు గారికి ఇచ్చారు. మరి పాతాళం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయండి? చదువుతాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చదువు ముగించుకుందాం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడినైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను, మరియు మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఇప్పుడు తెలిసింది కదండి, మనం పాతాళం వెళ్ళాలన్నా వద్దన్నా ఎవరి చేతిలో ఉంది? ప్రభువు అయిన యేసుక్రీస్తులో చేతిలో ఉంది. అందుకే అన్నాడు, మనల్ని మనం తీర్పు పొందుకుని ఎడలా శిక్ష పొందుకోము. ఇప్పుడు అర్థమైంది కదండి, మనం బల్లారాధనలోనూ పాల్గొంటున్నాం కదండి. అప్పుడు మనం విమర్శించుకోమంటున్నాడు. ఎవరిని? బయటోళ్ళ. మనల్ని మనమే విమర్శించుకుని ఎడలా తీర్పు పొందకపోదుము. అంటే పాతాళము తాళచేలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు దేవుని చేతులు ఉన్నాయి. మరి ఆయన పాతాళం మనం తీసుకెళ్ళాలన్నా తీసుకోకూడదన్నా ఆయన చేతిలో ఉంది. అందుకే మనము ప్రభువు అయిన యేసుక్రీస్తుని నమ్మాలి. మనస్ఫూర్తిగాను, పై మాటలు కాదు, మనస్ఫూర్తిగాను అందరం కలిపి ఆరాధన చేద్దాం. చిన్నగా కోరస్ పాడి చేద్దాం. గొప్ప దేవుడు తండ్రి, ప్రతి ఒక్కరు స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు నిలబడినమ్మా. నిజమే, సొలొమోను కంటే, అబ్రాహాము కంటే, యోనా కంటే ఎవరైనా శక్తిమంతుడైన దేవుడు మన దేవుడు. శక్తిమంతుడైన దేవుడు మన దేవుడు. మహాపరిశుద్ధుడైన దేవుడు మన దేవుడు. క్లుప్తంగా ఒక కోరస్ పాడుకుందాం. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, గలమెత్తి నేను పాడేదన్. రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని కొనియాడేదం. హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా, హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, గలమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను కొనియాడేదన్. హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా, హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా. అవును ప్రభు, గొప్ప దేవుడు తండ్రి. సొలొమోను కంటే గొప్ప దేవుడు తండ్రి. సర్వ సృష్టిలో గొప్ప దేవుడు తండ్రి. నీలాంటి గొప్ప దేవుడు లేడయా. గొప్ప శ్రేష్టమైన నమ్మదగిన దేవుడు తండ్రి. మమ్మల్ని కాపాడి రక్షించగల దేవుడు ప్రభా, నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలు ప్రభా. ఎవరితో ఏం మాట్లాడారో అది నీకే తెలుసు ప్రభా. ఎవరు ఏ ఆశతో వచ్చారు తండ్రి, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచగల దేవుడు నువ్వు తండ్రి. సహాయం చేయగల దేవుడు తండ్రి. మమ్మల్ని పోషించగల దేవుడు నువ్వు తండ్రి. మమ్మల్ని రక్షించగల దేవుడు తండ్రి. నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మమ్మల్ని ప్రేమించిన పరమ తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడవు తండ్రి.
అవును ప్రభా, మీరే మహిమపరచబడాలి తండ్రి, మీరే ఘనపరచబడాలి తండ్రి. ప్రభా, సమస్తం మీకు చేతులుగా చెప్తున్నాను తండ్రి. మీ కృప, నీ ప్రేమ, నీ దయా కనికరం సహాయం చేయండి. నజరుడైన నా పరమ తండ్రి. మంచిదండి, అందరు కూర్చున్నట్లయితే ఇంతవరకు అనేకమైన మార్గాలు మనకి వివరించిన ఎలుసరాజు గారు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు స్త్రీల ఆరాధన గురించి మేము ముందు అనుకున్న ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలకి 3:20-25 ముందే ఇవ్వాలని ఆశపడ్డాం. అయినప్పటికీ పర్లేదు, మీకు 3:30కే మీకు స్త్రీల ఆరాధన చెప్తాము. ప్రత్యేకమైన కోరికలు ఎవరైనా సమర్పించాలనుకుంటే లేచి నిలబడినట్లయితే నిలబడినమ్మా, మీ గురించి ప్రార్థించుతారా? ప్రత్యేక కానుకల నిమిత్తం బుజ్జిబాబు గారు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు. ఇదిగోదనైనా గడిచిన పునరుద్ధార దినం నుండి ఈ పునరుద్ధార దినం వరకు మమ్మల్ని, మా కుటుంబాలు, మా సంఘములను, మా సంఘ పెద్దలను, మా విశ్వాసులను, స్త్రీల సమాజాన్ని మీరు ఎంతగానో కాచి కాపాడి ఇటు రీతిగా ఆనుష్ఠించడానికి, గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి నైనా మరి బిడ్డలు ప్రభా ఎంతో కష్టార్జితంలో నిచ్చి నాయన ఇదిగో తండ్రి నాయన ప్రప్రథముగా కానుక ఇచ్చి ఉన్నారు. ఆ బిడ్డను ప్రభా 30దంతలు 60దంతలు 100అంతలుగా బిడ్డ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రయాణంలో మీరు తోడు మీకు కాపుదలు ఇచ్చి నడిపించండి. ఇదిగో తండ్రి ఆ కానుకని సేవార్థమే వాడడానికి కృపని సహాయం చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనిచున్నాను మా పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిదండి, ప్రత్యేకమైన కానుక ప్రభావం గారికి అలాగే రాప పద్మావతి గారు కూడా వందనాలు తెలియజేస్తున్నా. అందరూ లేచి నిలబడినట్లయితే కానుకలు పాట పాడుకుందాం. పాట పాడుతుంటే కానుకలు ఎత్తపడుతుంటాయి. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుకే, నీ దశమగమనీయ వెనుదీతువా వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుకే, నీ దశమగమనీయ వెనుదీతువా వెనుదీతువా. ధరలోన ధనధాన్యములు నీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములు నీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుడని తీయగా, మరి యేసు కొరకే వెనుదీతువా. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుకే, నీ దశమగమనీయ వెనుదీతువా వెనుదీతువా. పాడి పంటల ప్రభువు నీకియగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటల ప్రభువు నీకియగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా. వేగాంబ ప్రభు యేసు నామమును, గడువేల ప్రభు కీయను క్రైస్తవా. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుకే, నీ దశమగమనీయ వెనుదీతువా వెనుదీతువా. హల్లెలూయా. కానుకల నిమిత్తం అమరావతి గురించి ప్రార్థన చేయాలని కోరుతున్నాం. స్తోత్రం స్తోత్రం. ధనుడు నాయన, అవసరం నేను అనుక్షణ కుటుంబానికి
మంచిదండి. పవన్ నిమిత్తం ప్రార్థన అమరావతి గారు ఉన్నారు తెలియజేస్తున్నాం. అదే విధంగా నుంచున్నట్లయితే ఆకార ప్రార్థన చేసుకుని ఆరాధన ముగించుకుందాం. మన ఆరాధన కార్యక్రమంకి తెలుసు కదండి, ఆదివారం 2 గంటల నుంచి 4:15 వరకు జరుగుతుంది. అలాగే మంగళవారం జూమ్ ఆరాధన జరుగుతుందండి 9 గంటల నుంచి 10 గంటల దాకా. మీలో అనేకమైన మీరు వస్తున్నారు, ఇంకా రాని వాళ్ళు కూడా రావాలని కోరుతూ ఈ చిన్న ప్రకటనలు ముగించున్నాం. ప్రార్థన చేసుకుందాం. చక్కగా అధ్యక్షులు చేయించిన అన్న వెంకటచలం గారికి వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన ఏకపించాలని కోరుతున్నాం. మమ్మల్ని ప్రేమించిన పరమ తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాని గొప్ప దేవుడు తండ్రి, మహాపరిశుద్ధుడు, మహిమ గల దేవుడు తండ్రి, కృపగల దేవుడు తండ్రి, ప్రేమ గల దేవుడు ప్రభా, సమస్తము చేయవాడు తండ్రి, కనికరించేవాడు తండ్రి, కృప చూపించేవాడు తండ్రి, నీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, ప్రతి విషయంలో ప్రభా మీ మహిమ పరచబడాలని అనుకుంటున్నాం ప్రభా. ఈ నామంకే మహిమ ఘనత ప్రభావాలు చల్లాలి తండ్రి. గొప్ప దేవుడు ప్రభా, శ్రేష్టమైన దేవుడు తండ్రి, నమ్మదగిన దేవుడు ప్రభా, నీకు వందనాలు తండ్రి. అవును ప్రభా, పాటల్లో మీ మహింపరచబడ్డారు తండ్రి, నీకు వందనాలు తండ్రి. అలాగే బైబిల్ పఠనంలో ప్రభా మీరు మహింపరచబడ్డారు తండ్రి, నీకు వందనాలు తండ్రి. స్తుతి ఆరాధనలో ప్రభా మీరే మహిమ గంటల ప్రభావం చెల్లిన తండ్రి ప్రభా, నీకు వందనాలు తండ్రి. వాక్ సందులో కూడా మీరే మాట్లాడారు తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు తండ్రి ప్రభా. అలాగే ప్రభా స్త్రీల సమాజం జరగబోతుంది తండ్రి ప్రభా, స్త్రీల సమాజాన్ని కూడా జ్ఞాపం చేసుకుని ప్రభా చక్కగా మర్యాదగా జరగట సహాయం చేసిన ప్రభా, నీకు వందనాలు తండ్రి. గొప్ప దేవుడు ప్రభా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకో ప్రభా. ఎవరైనా బలహీనతను బలపరచని తండ్రి. అలాగే ప్రభా సాక్ష్యాలు చెప్పిన బిడ్డలు నా తండ్రి, మరి ప్రభావం గారు ప్రభా 22వ తారీఖున బయలుదేరుచున్న తండ్రి, జ్ఞాపం చేసుకుని ప్రభా, నీకు వందనాలు తండ్రి. అలాగే పద్మోదుని గారు చెప్పారు తండ్రి, శైలజ గురించి చెప్పారు తండ్రి. ఆ కుటుంబాన్ని సంపూర్ణ కుటుంబాన్ని కాపాడమని సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే ప్రభా అన్న ఆర్వి రత్నం గారు సాక్ష్యం చెప్పారు తండ్రి. మరి ఇండియా ప్రయాణం వెళ్తున్నారు తండ్రి, నీ కృప కాపుదలించండి ప్రభా. అక్కడ నీ కాపులన్నీ చక్కగా జరగ సహాయం చేసే ప్రభా, నీకు వందనాలు తండ్రి. అలాగే మేరీ గారు కూడా సాక్ష్యం చెప్పారు తండ్రి. మరి ఏదో ఇంటికాడ ప్రాంతం అన్ని చూసుకుని మరొక శ్యామ్గా దుబాయ్ ప్రాంతం తీసుకొచ్చిన దేవా, నీకే వందనాలు తండ్రి, నీకే స్తోత్రం తండ్రి. అలాగే ప్రభా సంఘం కొరకు ఎంతోమంది ట్రాన్స్పోర్ట్లు ప్రభా సహాయపడుతున్నారు తండ్రి. వారందరిని జ్ఞాపం చేసుకుని ప్రభా వాళ్ళ కుటుంబాన్ని రెట్టింపు దీవెనమని సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి, నీకు వందనాలు ప్రభా. అలాగే అన్న నీళ్ళు ఇస్తున్న ప్రభా వెంకటచలం గారి కుటుంబాన్ని ప్రత్యేక రీతిలో జ్ఞాపం చేసుకుని ప్రభా, నీ కృపా కాపుదల ఉంచిన ప్రభా, నీకు వందనాలు ప్రభా. నీకు సహాయం చేయని ప్రభా, నీ కృప నీ ప్రేమ నీ దయా కనికరం సహాయం చేయని ప్రభా. సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి, నీ కృప నీ కాపుదల తెచ్చిన. అలాగే తన ప్రత్యేక రీతిలో ప్రభా సేవకులు యేసుని న్యాయం చేసుకుని ప్రభా, నీకు వందనాలు తండ్రి. 1వ తారీఖున ప్రభా చెకప్కి వెళ్తున్న కృప కాపుదల ఉంచిన ప్రభా. కొద్దిగా దగ్గు వస్తుంది అంటున్నారు తండ్రి, ఆ దగ్గు కూడా ముట్టు స్వస్థపరచండి ప్రభా, సహాయం చేయని ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఈ సేవకులు ప్రభా నీ యందు భయభక్తులు కలిగి జీవించిన వ్యక్తి తండ్రి, ఆయన స్వస్థపరచండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. ప్రభా పూర్తి ఆరోగ్యం సహాయం తెచ్చండి ప్రభా, నీ కృప నీ కాపుదల దయ కనుక సహాయం చేయమని ప్రభా ఈ చిన్న ప్రాథమిక పాత్రలు చేసుకుంటారని నజరేసిన నా పరమ తండ్రి. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయా సేత పతిత పవననామ పెంపుగాని ప్రియముగా ననారింప, పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఇప్పుడు తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్య సహవాసము ఈనాడు ప్రార్థన ఏకమించిన వారందరికీ, ఇండియాలో ఉన్న సేవకులు యేసోబు గారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మన కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.